గాయ్స్ యూట్యూబ్ నుండి ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది. యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్ ని మారుస్తున్నారు. ఇప్పటివరకు మన ఛానల్ కి 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ వాచ్ టైం ఉంటే ఫుల్ మానిటైజేషన్ కి అప్లై చేసుకోవచ్చు. లేదా 1000 సబ్స్క్రైబర్స్ 10 మిలియన్ షార్ట్ వ్యూస్ ఉన్నా సరే ఫుల్ మానిటైజేషన్ కి అప్లై చేసుకోవచ్చు. కానీ దీన్ని చేంజ్ చేస్తున్నారు అనమాట. 2027 అంటే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 1 నుండి మన ఛానల్ కి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 8000 వాచ్ అవర్స్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 1000 సబ్స్క్రైబర్స్ 8000 అవర్స్ ఉంటేనే ఫుల్ మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి ఉంటుంది. లేదా 1000 సబ్స్క్రైబర్స్ 20 మిలియన్ షార్ట్ వ్యూస్ ఉంటేనే ఫుల్ మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి ఉంటుంది. సో వాచ్ టైంని పెంచారు, షార్ట్ వ్యూస్ ద్వారా వచ్చే వ్యూస్ని కూడా పెంచారనమాట. సో 365 డేస్లో 8000 అవర్స్ వాచ్ టైం ఉండాలి, 90 డేస్లో 20 మిలియన్ షార్ట్ వ్యూస్ ఉండాలన్నమాట. సబ్స్క్రైబర్స్ని కౌంట్ అయితే అలాంటిది మార్చట్లేదు. ఇది ఫుల్ మానిటైజేషన్కి అనమాట. అదే మినీ మానిటైజేషన్కి అయితే ఎప్పటి రూల్స్ లాగే ఉంటాయి అనమాట. అంటే 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి, లేదా 3000 అవర్స్ వాచ్ టైం అని ఉండాలి, లేకపోతే 3 మిలియన్ షార్ట్ వ్యూస్ ఉండాలి. హాఫ్ మానిటైజేషన్కి ఎలాంటి చేంజెస్ అయితే తీసుకురావట్లేదు. ఫుల్ మానిటైజేషన్కి అయితే చేంజెస్ తీసుకొస్తున్నారు. ప్రతి ఒక్క ఛానల్కి 2027 ఫిబ్రవరి 1 నుండి ఈ చేంజెస్ అయితే అప్లై అవుతాయి అనమాట. నేను చెప్పేది ఏంటంటే గాయ్స్, ఇప్పుడే మీరు కష్టపడండి, ఓన్ వీడియోస్ చేసుకోండి, సొంత వాయిస్ ఓవర్ ఇవ్వండి. 2027 ఫిబ్రవరి 1 కల్లా మీ ఛానల్ మానిటైజేషన్ మీ ఛానల్కి మానిటైజేషన్ వచ్చేలాగా చూసుకోండి అనమాట. సో మరి మానిటైజేషన్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. నా యూట్యూబ్ ఛానల్కి మానిటైజేషన్ అయింది ఫిబ్రవరి 1వ తారీఖు, ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు నా ఛానల్కి. ఎవరికైతే మానిటైజేషన్ అవ్వలేదో వాళ్ళకి మాత్రమే ఈ కొత్త అప్డేట్స్ అనేది అప్డేట్ అయింది. నేను ప్రత్యేకంగా నా సొంతగా చెప్పట్లేదు, యూట్యూబ్ వాళ్ళు అఫీషియల్గా తీసుకొచ్చారు. కావాలంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, అక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు. యూట్యూబ్కి అఫీషియల్గా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, క్రియేటర్ ఇన్సైడర్ అని చెప్పేసి, యూట్యూబ్ క్రియేటర్ అని చెప్పేసి, దాంట్లో కూడా ఈ అప్డేట్ గురించి వచ్చిందనమాట. గైస్, త్వరగా వాచ్ టైం కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే 8000 అవర్స్ వాచ్ టైం అంటే అంత మామూలు విషయం కాదనమాట. చాలామంది ఇప్పుడుకి 4000 అవర్స్ రాకే లైవ్లు పెడుతున్నారు, ఏదేదో పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతున్నారు. సో అయినా 4000 అవర్స్ రావట్లేదు. సో అలాంటిది 8000 అవర్స్ వాచ్ టైం రావాలంటే అది కూడా లాస్ట్ 365 డేస్లో కష్టము. మళ్ళీ సో మీకు 8000 అవర్స్ రాలేదు అంటే 20 మిలియన్ షార్ట్ వ్యూస్ ఉంటుంది, అది కూడా 90 డేస్లోనే రావాలన్నమాట. 20 మిలియన్ షార్ట్ వ్యూస్ కూడా 1000 సబ్స్క్రైబర్స్ అంటే ఈజీగానే వస్తారు, కానీ ఈ 8000 అవర్స్ వాచ్ టైము 20 మిలియన్ షార్ట్ వ్యూస్ అంటే కష్టంగా ఉంటుంది. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడే కష్టపడండి, చాలా టైం ఉందన్నమాట. సో ఇది ఆగస్టే, ఇంకా చాలా మంత్స్ ఉన్నాయి. సో ఈలోపు కష్టపడండి. జనవరి 2027 జనవరి 31న మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి నోటిఫికేషన్లు వస్తాయి, పాపప్లు వస్తాయి. మనం వాటిని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటే, సో యూట్యూబ్ కొత్తగా ఈ 8000 అవర్స్ వాచ్ టైం అని 20 మిలియన్ షార్ట్ వ్యూస్ని తీసుకొస్తుంది కాబట్టి మనం వాటికి అగ్రి అవుతున్నాం అని చెప్పేసి, సో ఆ పాపప్స్ని ఓపెన్ చేసి యాక్సెప్ట్ చేయాలన్నమాట టర్మ్స్ అండ్ కండిషన్స్ని. సో ఈ వీడియోని మీ యూట్యూబ్ ఛానల్ ఉన్న ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా వచ్చిన అప్డేట్ అనమాట. సో దీని గురించి ఇంకా నేను వీడియోలు చేస్తూనే ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.